అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నామండి. మనం ఇక్కడ సౌత్ ఫేసింగ్ 240 గజాల ఇండిపెండెంట్ హౌస్ ముందు ఉన్నామండి. ఇంటి ముందు 50 ఫీట్ల రోడ్ ఉంటుందండి. 50 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. సౌత్ ఫేసింగ్ 240 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది కాదండి ఇల్లు, మనం చూడబోయేది ఇది ఇల్లు. యాక్చువల్లీ ఈ ఇంటికి పూర్తిగా వీధిపోటు ఉంటుంది. ఈ ఇంటికి కూడా కొంచెం వీధిపోటు వస్తుందండి. సో అందుకే ఇలా గల్లీలాగా ఇచ్చి వెనక వైపు ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు ఉంటుందండి. కేవలం గేటు మాత్రమే సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఇల్లు మొత్తం ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుందండి. ఆల్రెడీ రోడ్డు ఉంది. 50 ఫీట్ వైడ్ రోడ్ అండి. సెమీ కమర్షియల్ ప్రాపర్టీగా మారుతుంది ఫ్యూచర్లో. గేటెడ్ కమ్యూనిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్ అండి ఇది. టూ 240 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. ఈ గల్లీతో కలిపి 240 గజాలు ఉంటుంది. ఇల్లు వచ్చేసి 180 గజాల్లో ఇల్లు ఉంటుందండి. ఇది పార్కింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా ఒక 4 ఫార్చునర్లు పట్టేంత పార్కింగ్ ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవచ్చు 4 ఫార్చునర్లు పట్టేంత పార్కింగ్ అంటే ఏ సైజులో ఉంటుందో. పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్లయితే (9.6 by 73.8) ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 9.6 ఫీట్స్ ఉంటుంది. పొడవు 73 అడుగుల 8 ఇంచులు ఉంటుందండి. ఆ సైజుని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పార్కింగ్ ఎంత పెద్దగా ఉంటుందో. ఇదంతా పార్కింగే అండి. పార్కింగ్లో టోటల్గా టైల్స్తో నింపేయడం జరిగింది పార్కింగ్ని. ఇక్కడ స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది మనకి. స్టేర్స్ కూడా టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఎస్ఎస్ రేలింగ్తో వస్తుంది. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈశాన్యంలో బోర్ వస్తుంది. అండ్ ఇక్కడే వాటర్ సంపు కూడా ఉంటుందండి. ఆల్రెడీ వాటర్ కూడా ఉన్నాయి అందులో. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. మెయిన్ డోర్ లుక్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా ఉంటుంది హాలు. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి హౌస్. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్తో ఇవ్వడం జరిగిందండి. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 14.4 by 14.10 సైజ్లో హాల్ ఇవ్వడం జరిగిందండి. 3 BHK హౌస్ అండి ఇది. ట్రిపుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటువైపు నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి. లైటింగ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ వచ్చాయండి. ఇక్కడ ఆర్చ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఇది పూజ ఏరియా అండి. ఇది కొత్తిల్లే అండి, ఎవ్వరు ఉండలేదు. కాకపోతే కొన్ని రోజులు అయ్యప్ప స్వాములకు ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు ఇందులో ఒక 40 రోజులు ఉన్నారు అంతే. మళ్ళీ రీపెయింట్ లోపల సింగిల్ కోట్ పెయింట్ మాత్రమే అయిందండి, అందుకే ఇచ్చారు.
సెకండ్ లేయర్ కోట్ కూడా కంప్లీట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇక్కడ టోటల్గా యూ షేప్లో వంట బండి ఉంటుందండి. కిచెన్లో నుండి వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి మెట్ల కింది వైపు ఒక డోర్ ఇచ్చారండి. ఇటువైపు చూసినట్టయితే ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11.10/13.2 సైజ్ అండి. అంటే ఆల్మోస్ట్ 12/13 సైజులో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. రెండు వాష్రూమ్స్లో కూడా వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది. ఇటువైపు బెడ్రూమ్ నెంబర్ 2 అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది. అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 10/12.9 సైజులో సెకండ్ బెడ్రూమ్ ఉంటుందండి. టోటల్గా 240 స్క్వేర్ యార్డ్స్ అండి హౌస్. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 3. ఈ బెడ్రూమ్ సైజ్ చూసినట్టయితే 11.7/11 సైజులో బెడ్రూమ్ నెంబర్ 3 వచ్చిందండి. 3 BHK హౌస్ అండి. 240 స్క్వేర్ యార్డ్స్ హౌస్. ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ ఉంటుందండి. సౌత్ ఫేసింగ్లో గేట్ వస్తుంది. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి రాంపల్లి, కరీంగూడలో ఉంటుందండి. రాంపల్లి సర్కిల్ నుండి అరౌండ్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. 3.5 కిలోమీటర్ల దూరంలో రాంపల్లి విలేజ్ సర్కిల్ ఉంటుందండి. ఈ హౌస్ నుండి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. HMDA లేఅవుట్లో ఉంటుంది. ఇంటి ముందు 50 ఫీట్ల రోడ్ ఉంటుందండి. 50 ఫీట్ వైడ్ రోడ్లో ఈ హౌస్ ఉంటుంది. సౌత్ ఫేసింగ్లో గేట్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు ఉంటుందండి. టోటల్గా కలిపితే 240 గజాల ఇల్లు అండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 90 లక్షలుగా చెప్తున్నారండి. 90 lakhsగా చెప్తున్నారు. 90 లక్షల్లోనే 240 గజాల ఇల్లు వస్తుందండి. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ కూడా వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.